సో ఫస్ట్ మొట్టమొదటి అంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అని చెప్పి పెట్టారనమాట. అంటే రాజ్యాంగ పీఠికలో ఏముండాలి, మన కాన్స్టిట్యూషన్ యొక్క విలువలు ఏంటి అనేది తెలవడానికి అని చెప్పేసి ఆయన పెట్టారనమాట. ఆ తర్వాత మన అంబేద్కర్ గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళి దాన్ని బాగా వివిధ దేశాలలో కాన్స్టిట్యూషన్స్ అని స్టడీ చేసి, ఓకే అర్థమైనా స్టడీ చేసి ఏం చేశారు, రాజ్యాంగాన్ని రచించారనమాట. ఓకే, సో రాజ్యాంగ పీఠికలో ఏముంది, రాజ్యాంగ పీఠిక అంటే ఫస్ట్ పేజ్ అనమాట, ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నమాట. దాంట్లో ఏముంది చెప్పండి, చదివారా మీరు సోషల్ చదివారా? చెప్పండి. ఓకే, ఎవరు 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 చెప్తున్నారు ఆ పీఠిక? ప్రజలే చెప్తున్నారు. మేము భారతదేశ ప్రజల మీద మేము ఈ రాజ్యాంగాన్ని మేమే చేసి మేమే అప్రూవ్ చేసుకుంటున్నాం, మేమే పెడుతున్నాము, మేమే అప్రూవ్ చేసుకుంటున్నాం. ఏమని మన భారత ప్రజలలో అందరికీ కూడా న్యాయం అంటే అది ఆర్థిక న్యాయము, సాంఘిక న్యాయము, అలాగే రాజకీయ న్యాయం. అందరూ వింటున్నారా? మళ్ళీ అడుగుతాను నేను క్వశ్చన్లు. పిల్లలు మా పిల్లలు లాస్ట్న మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా లాస్ట్న. ఓకే, సో న్యాయం అంటే జస్టిస్ అన్నమాట. ఎలాంటి జస్టిస్? సోషల్ జస్టిస్ అంటే సాంఘిక న్యాయం, అలాగే పొలిటికల్ జస్టిస్ అంటే రాజకీయ న్యాయం, అలాగే ఇకనామిక్ జస్టిస్ అంటే ఏంటి, ఆర్థిక న్యాయం. ఓకే, అన్ని రకాల న్యాయం కూడా జరగాలి. అలాగే ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే ఏంటి, అందరికీ సమానంగా చూడాలి. ఓకే, అది పెద్దవాడ చిన్నవాడ, ధనవంతుడా ధనం లేనివాడ, అదొకటి. రెండోది అందరికీ సమాన అవకాశాలు కలగాలి.